జనరల్గా మనం నేర్చుకునేటప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏఐలో జావా నేర్చుకోవడం వర్తా. అంటే మనకి ఏఐ ఉంది కదా, ఇప్పుడు ఇలా ఏఐ ఉన్నప్పుడు మనం ఇప్పుడు కొత్తగా జావా నేర్చుకోవడం వల్ల ఏదైనా యూజ్ ఉందా? సో అంటే ఏఐ వచ్చింది. ఏఐ అంటే ఏఐ బేస్ చేసుకొని చాట్ జీపీటీ వచ్చింది. సో ఈ చాట్ జీపీటీ ఉంది. ఇంకా జావా నేర్చుకోవడం వేస్ట్ అయినా, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పైథాన్ ఉంది. ఇంకో పక్క చూస్తేనేమో జావా స్క్రిప్ట్ అని ఇట్లా రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇవన్నిటిలో ఉండగా మళ్ళీ మనం జావా దగ్గర నుంచి స్టార్ట్ చేయడం కరెక్టేనా? ఇవి జనరల్గా ఎవరికైనా ఉండే క్వశ్చన్స్. సపోజ్ ఒక బ్యాంక్ తీసుకుందాం. రియల్గా ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకుందాం. జనరల్గా మనకి రకరకాల బ్యాంకులు ఉంటాయి. ఎస్బీఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇలా రకరకాల బ్యాంకులు ఉంటాయి. సపోజ్ నేను ఒక 5,000 అంటే 5,000ని ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేస్తే అసలు ఎగ్జాక్ట్గా అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఒక 5,000 పంపించినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. రెండోది చేసేది ఏంటంటే రిసీవర్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్టా కాదో చూసుకుంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే ట్రాన్సాక్షను సేఫ్గా కంప్లీట్ చేస్తుంది. సో ఈ మూడు చేసేది. ఈ మూడు ఎక్కడ జరుగుతాయంటే బ్యాక్ ఎండ్లో ఈ చాలా కేసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో ఈ మూడు అయ్యేవి జనరల్గా జావాలోనే చేస్తారు. సరే, జావాలోనే ఎందుకు చేయాలి అంటే రీజన్ ఏంటంటే, జావా ఎలాంటి లాంగ్వేజ్ అంటే మిగతా వాటితో పోలిస్తే చాలా స్ట్రిక్ట్గా ఉండే లాంగ్వేజ్. ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే ఒక చిన్న ఎర్రర్ కానీ, సింటాక్టికల్ ఎర్రర్ కానీ, లేకపోతే వేరే రకమైన ఎర్రర్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉండే లాంగ్వేజ్. అంటే సింటాక్టికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండే లాంగ్వేజ్. సో అలాంటి లాంగ్వేజ్లో ఇలాంటి ఫీచర్స్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకేనా? సపోజ్ అదే షాపింగ్లోనే తీసుకుందాం. మనకి షాపింగ్ యాప్స్ ఉన్నాయి. ఓకే, షాపింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ షాపింగ్ యాప్స్లో మెయిన్గా సపోజ్ నేను ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకుంటున్నా. జనరల్గా నేను యూజ్ చేసేది ఏముంటుంది? అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ యూజ్ చేస్తాను. అంటే ఇందులో చేయాలి అంటే సపోజ్ నేను ఆర్డర్ అంటే బై నౌని క్లిక్ చేస్తే అసలు వెనకాల ఏం జరుగుతుంది? ఫస్ట్ బై నౌని క్లిక్ చేసే ముందు అది చెక్ చేసుకుంటుంది, స్టాక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ సక్సెస్సా కాదా చెక్ చేసుకుంటుంది. తర్వాత డెలివరీ అడ్రస్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటుంది. ఈ మూడు చెక్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం జరిగేది ఎందులో జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఇది ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగిన అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి కానీ బోల్డంత నష్టం వస్తుంది. సో దాన్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేయాలి. సో దానికోసం జనరల్గా చేసేది ఏంటంటే జావాలోనే చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని జావానే హ్యాండిల్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. సపోజ్ ఒక ఇంపార్టెంట్ ఇంకోటి తీసుకుందాం. అదేంటంటే ఒక స్ట్రీమింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అంటే నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. సపోజ్ నాకు ఒక నెట్ఫ్లిక్స్ ఉంది. దాంట్లో నేను మూవీ ప్లే చేయాలి. జనరల్గా మూవీ ప్లే చేసినప్పుడు జరిగేది ఏంటి? ఫస్ట్ వీడియో లోడ్ అవ్వాలి. సెకండ్ ఏం జరుగుతుంది? మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి ఎట్ ఏ టైము ఈ వీడియో అనేది సర్వ్ చేయాలి. సో ఈ యాక్షన్ జరగాలి. సో ఇది బ్యాక్ ఎండ్లో ఎవరు చూసుకుంటారంటే జావా చూసుకుంటుంది. ఎందుకంటే చిన్న తప్పు కూడా జరగకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటిలోనూ ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ని, ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ని, ఒక స్టేబుల్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. అదేంటంటే ఉన్న లాంగ్వేజెస్ అన్నిటిలోనూ జావాయే బెస్ట్. అందుకనే జావానే మ్యాక్సిమం యూజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే
మనం కానీ ఒక ఊబర్లో కానీ నేను ఒక క్యాబ్ని బుక్ చేశాను అనుకుందాం. చేస్తే ఫస్ట్ అది చేయాల్సిన పనులు ఏంటి? నియరెస్ట్ డ్రైవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ లొకేషన్ని ట్రాక్ చేయాలి. థర్డ్ పేమెంట్ ప్రాసెస్ చూసుకోవాలి. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ఊబర్లో మెయిన్గా జరిగే ఆపరేషన్స్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా జావాలోనే డెవలప్ చేశారు. సో అర్థమవుతుంది కదా. అంటే ఇంత స్ట్రాంగ్ అప్లికేషన్స్ని కానీ లేదా లార్జ్ అప్లికేషన్స్ని కానీ లేదా ఇలా ఈ పేమెంట్ ప్రాసెస్లో ఇవన్నీ చేయాలంటే జనరల్గా ఎవరు యూజ్ అవుతున్నారు? జావా యూజ్ అవుతుంది. సో జావా అనేది ఇంకా ఉంది. ఈ ఏఐలో ఏఐ వచ్చినా కూడా జావా అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఏఐ కనెక్షన్ చూద్దాం. మెయిన్ పాయింట్ ఇదే కదా, ఈ ఏఐలో అసలు మనం నేర్చుకుందామా అని. సో జనరల్గా ఏఐ వల్ల ఏఐని నార్మల్గా అయితే పైథాన్లో రాస్తారు. సో ఒక ఏఐ యూజ్ చేసి నేను ఒక చాట్ జీపీటీ లాంటి దాన్ని చాట్ జీపీటీ లాంటి దాన్ని ఒకటి నన్ను క్రియేట్ చేశాను. ఇది క్రియేట్ చేస్తే ఇదే మొత్తం చూసుకుంటుంది అంటే చూసుకోలేదు. ఓన్లీ నేను ఇచ్చిన దాని ప్రకారం ఇది ఒక కోడ్ని జనరేట్ చేసేస్తుంది. సో నేను ఆ కోడ్ని జనరేట్ చేసేస్తుంది. కానీ నేను ఇప్పుడు పైన చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఆ పేమెంట్ లేదా ఆ లొకేషన్ ట్రాక్, నెక్స్ట్ ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ సిస్టమ్ ఇవన్నీ అది క్రియేట్ చేయలేదు. దాని అంతటా అది క్రియేట్ చేయలేదు. మళ్ళీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. అది కూడా ఏంటి, ఆ హ్యూమన్ ఎలాంటి వాడు అయి ఉండాలి? ఖచ్చితంగా వాడికి జావా అనే లాంగ్వేజ్ తెలుసున్నవాడు కావాలి. సో వాడుంటే మాత్రమే వాడు ఏదైనా ఒక సిస్టమ్ని జనరేట్ చేయగలరు. అంటే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జీపీటీ ఓన్లీ కోడ్ మాత్రం జనరేట్ చేయగలదు. కానీ సిస్టమ్ని జనరేట్ చేయాలంటే మళ్ళీ ఎవరు కావాలి? ఒక జావా డెవలపర్ కావాలి. సో జనరల్గా దీన్ని బట్టి నేను ఒక చెప్పాల్సింది ఏంటంటే ఏఐ అనేది ఒక జస్ట్ టూల్ అనమాట. ఏఐ అనేది ఒక టూలు. కానీ జావా డెవలపర్ అనేవాడు ఎలా యూజ్ అవుతాడు? బ్రెయిన్ లాగా యూజ్ అవుతాడు. ఎందుకంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి జావాని నేర్చుకోవడం ఈజీయా కష్టమా? నేను ఫేక్గా ఏం చెప్పట్లేదు, రియల్గానే చెప్తున్నాను. జావా నేర్చుకోవడం అనేది కష్టం. జావా నేర్చుకోవడం ఖచ్చితంగా కష్టమే. కానీ మరి ఏం చేయాలి? నేర్చుకోవాలంటే ఏం చేయాలి? జావా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి 2 కావాలి. ఒకటి ప్రాక్టీస్ కావాలి, రెండోది పేషెన్స్ కావాలి. అంటే ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా మనం జావాలో నేర్చుకోగలుగుతాం, ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఏ ఏఐలో కూడా జావా నేర్చుకోవడం వేస్ట్ కాదు. పెద్ద సిస్టమ్స్ని బిల్డ్ చేయాలన్నా స్ట్రాంగ్ లాంగ్వేజ్ కావాలి. సో జావా అనేది స్ట్రాంగ్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా జావాని బేస్ చేసుకొని అలాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా జావా అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నదంటే మీరు సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో నుంచి బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో కమెంట్ సెక్షన్లో జావా అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.